పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. జీవితం ఒక ప్రయాణం మాత్రమేనా, లేక అది అనేక జన్మల పరంపరనా? పురాణాలు చెబుతున్నాయి శరీరం మారుతుంది, కాని ఆత్మ మాత్రం మారదు. కర్మలు మార్గం చూపిస్తాయి, పునర్జన్మ ఫలితాన్ని నిర్ణయిస్తాయి అని. కర్మ, జన్మ, ఇంతకీ ఏది ముందు, ఏది వెనుక? పునర్జన్మల మీద మన పురాణాలు ఏమంటున్నాయి? ఆధునిక పరిశోధకులు ఏమంటున్నారు? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. భాగవత పురాణంలో భరతుడు 3 జన్మలు పొందిన కథ ప్రసిద్ధి. మరణం తరువాత ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణం విస్తృతంగా వివరిస్తుంది. భక్తుల పునర్జన్మలు, శివానుగ్రహంతో మోక్షం పొందిన కథలు శివపురాణంలో ఉన్నాయి. దేవీ భాగవతంలో ఉపాసకులు పూర్వజన్మ వాసనల వల్ల దేవీ భక్తులుగా పుట్టడం గురించిన ప్రస్తావన. దేవతలు కూడా శాపవశత్తు భూమిపై పునర్జన్మ పొందిన ఉదాహరణలు కనిపిస్తాయి. జయ, విజయులు శాపవశాత్తు 3 సార్లు అసురులుగా పుట్టిన కథ విష్ణు పురాణంలో కనిపిస్తుంది. పునర్జన్మ నిజమా? అసలు శాస్త్ర విజ్ఞానం ఏమంటోంది? పూర్వజన్మ జ్ఞాపకాలు నిజంగానే ఉంటాయా? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆస్ట్రో టైమ్ ఛానల్ మీకోసం ప్రత్యేక కథనాలను, ప్రముఖులు, పరిశోధకుల అభిప్రాయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మనిషి జన్మలుగా అయితే సుమారు 200 నుంచి 800 లోపల ఎన్నైనా ఉండొచ్చు. ఏదో ఒక కారణంతో శరీరాన్ని వదలాల్సి వస్తుంది. వాళ్ళ పరిసమాప్తి కాగానే వాళ్ళ యొక్క జీవిత ఏదైతే ఒక కారణ జన్మంతో వస్తారో అది కంప్లీట్ కాగానే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే ఏమిటి? మనిషిని గత జన్మలోకి తీసుకువెళ్లడం సాధ్యమా? ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాన్ని పునరపి జననం పునరపి మరణం అనే కాన్సెప్టుతో త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.